ఆడబడుచు వాటా. కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడుండేవాడు. అతనికి ధనాలు అనే భార్య ఉండేది. కామయ్య పెద్దవాడు కావడం చేత తన వ్యాపారమంతా ఇద్దరు కొడుకులకు అప్పచెప్పి భార్యతో, నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ళ మీద పెట్టేసి నాతో రా, రోజూ సాయంత్రం వెళ్ళి పురాణం వినివద్దాం అన్నాడు. అలాగే నడవండి, పురాణమే కదా, డబ్బిచ్చి చూచేది గనుకనా రాననటానికి అని అంటూ రోజూ భర్తతో కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళి సూరిశాస్త్రులు గారి పురాణం వినివస్తూ ఉండేది. పురాణం ఆరంభించి పూర్తి అయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటుండేవాడు. ధనాలు కూడా వింటుండేది. కానీ ఆవిడకు ఒక్కొక్కప్పుడు విసుగేసుకొచ్చి పోదామా అనిపించేది. కానీ పూర్తి అయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది గనక అది పోనివ్వడం ఎందుకని చెప్పి చివరిదాకా ఓపికగా కూర్చునేది. ప్రసాదం కింద ముట్టిన వడపప్పో పంపర పనసతోనో అరటిపండు మొక్కలో భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడవేసేది. ఎప్పుడూ కూతురి చేతిలోనే పడేసేది. కానీ ఇద్దరి కోడళ్లను చక్కగా పిలిచి ఇదిగో నర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు. ఆఖరికి ఒకనాడు కామయ్యే కలగచేసుకుని, ఎప్పుడూ కోడళ్ళ చేతిలో విదల్పవేమి, ఇంత పక్షపాతమేమిటని అనుకోరా వాళ్ళు, కోడళ్ళని కూడా కూతుళ్లతో సమానంగా చూసుకోవాలి సుమా అన్నాడు. భర్త ఇలాగ అనేసరికి తన సంగతి మగవాళ్ళకి కూడా తెలిసిపోయిందే అని చెప్పి కోడళ్ళని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంకా పెట్టిపోతుల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది. ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూరిశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు. పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చెయ్యగా హోమగుండంలోంచి అగ్నిహోత్రుడు వచ్చి, రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇయ్యి, వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికిచ్చి అంతర్ధానమయ్యాడు. రాజు ఆ పాయసాన్ని 2 భాగాలు చేసి సగం కౌసల్యాదేవికి ఇచ్చి సగం కైకేయికి ఇచ్చి ఊరుకున్నాడు. సుమిత్రకేమీ ఇవ్వనే లేదు. అయితే కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది. కైక కూడా అలాగే చేసింది. ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది. ఆఖరికి సుమిత్రకు 2 వాటాలు ముట్టడం చేత 2 కొడుకులు పుట్టారు. కౌసల్యకి కైకకి ఒక్కొక్కలే పుట్టారు. ఈ కథ విన్న ధనాలికి విశేషం ఒకటి తోచింది. దశరథుడికి సుమిత్రపైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహిషి అయిన కౌసల్యపైన ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు 2 వాటాలు వచ్చేటట్లు పన్నాగం పన్నాడు. గడుసుతనం అంటే అలా ఉండాలి. ఇది ఆమెకు తోచిన విశేషం. తను కూడా దశరథునికి మళ్ళేనే గడుసుతనం చూపి కోడళ్లపైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలనుకుంది. ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలకొక బత్తాయి పండు ఇచ్చారు. కామయ్య రోజుకు మళ్ళేనే తన వంతు ప్రసాదం కూడా భార్య చేతిలో పెట్టాడు. ఆమె ఇంటికి వెళ్ళడంతోనే రోజూ మళ్ళే ఆ పళ్ళను కాసులమ్మ చేతిలో పడేయలేదు. పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి ఒక పండు, రెండో కోడలు వరహాలమ్మని పిలిచి 2వ పండు చేతిలో పెట్టింది. 2 కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రోజూ కాసులమ్మకి ఇచ్చేవారు, ఇవాళ మాకిచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను. అందుకు అత్తగారు, ఇదివరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది, అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావడం తప్ప కొండనాలికైనా కబురందదని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని. ఇవాళ చెరవక పండు వచ్చింది కనుక మీకిచ్చాను అంది. సరే కానీ ఆడపడుచుకు లేకుండా మాకా అన్నారు కోడళ్ళిద్దరూ. ఆడపడుచుకు వేరే వాటా ఏమిటర్రా, మీరిద్దరూ చెరో చక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా. అవునత్తా, ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ వరహాలమ్మ చెరో చక్కా తీసి కాసులమ్మకు ఇచ్చారు. ధనాలు కోడళ్ళ చేతిలో తలకొక పండు పెడుతూ ఉండగా చూసిన కామయ్య, అతని 2 కొడుకులు కూడా
ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్కా పోయారే గాని తర్వాత ఏం జరిగింది వాళ్ళకి తెలియనే తెలియదు. ధనాలు మట్టుకు తన పన్నాగం సరిగా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది. పురాణం వినడం వల్లనే కదా నాకు ఈ ఉపాయం తోచింది. పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని? ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకుని సంతోషించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.